అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. రజక చిట్యాల ఐలమ్మ జయంతి ఈ ఏడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్లోని రేకుర్తి శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో మరియు చింతకుంట రజక ఐలమ్మ విగ్రహం వద్ద స్థానిక రజక సంఘం నాయకులు, సభ్యులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులతో కలిసి రజక ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్, జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాచకొండ నరేష్ గారు పాల్గొని రజక చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కరీంనగర్ కలెక్టరేట్ చౌరస్తాలో గల రజక చిట్యాల ఐలమ్మ గారి విగ్రహానికి కలెక్టర్ ఫమేలా సత్పతి గారితో, కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి గారితో మరియు వివిధ విభాగాల అధికారులతో కలిసి రజక సంఘం జిల్లా అధ్యక్షులు, జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ రాచకొండ నరేష్ గారు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాచకొండ నరేష్ గారు మాట్లాడుతూ, వీరవనిత ఐలమ్మ గారి వర్ధంతులను, జయంతులను ప్రభుత్వం తూతూ మంత్రంగా 5,000, 10,000తో జరిపి చేతులు దులుపుకుంటోందని, ఇది ప్రజకులను అవమానించినట్టేనని, వచ్చే ఏడు ఈ విధంగా కాకుండా చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతి జయంతులకు 2 లక్షల రూపాయల నిధులను కేటాయించి ఘనంగా జరపాలని డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో రజక సంఘం నాయకులు, సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ చిట్యాల ఐలమ్మకు, జోహార్ చిట్యాల ఐలమ్మకు, వర్ధిల్లాలే సాకలి ఐలమ్మ పోరాటం. కరీంనగర్ రేకుర్తి శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా వద్ద రేకుర్తి రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, సభ్యులతో కలిసి ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న రాచకొండ నరేష్ గారు. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. అనంతరం కరీంనగర్ చింతకుంట రజక చిట్యాల ఐలమ్మ గారి విగ్రహం వద్ద స్థానిక రజక సంఘం నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక రజక సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, మాజీ ఎంపీటీసీ పట్టెం లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ గుప్తా గారు, శ్రవణ్ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజక చిట్యాల ఐలమ్మ జయంతి రాష్ట్ర ఉత్సవ కమిటీ కన్వీనర్ గా నియమితులైన రజక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ గారిని స్థానిక నేతలు శాలువాలతో సన్మానించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఫమేలా సత్పతి గారితో కలిసి రజక చిట్యాల ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న రాచకొండ నరేష్ గారు, అలాగే పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి ఆశయాలను ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న రాచకొండ నరేష్ గారు. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు గారితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న రాచకొండ నరేష్ గారు తదితరులు. కరీంనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల శ్రీనివాస్ గారితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాచకొండ నరేష్ గారు తదితర నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొనడం జరిగింది. కరీంనగర్ రేకుర్తి రజక సంఘం సభ్యులు, నాయకులతో కలిసి రాచకొండ నరేష్ గారు కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్న రజక చిట్యాల ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న దృశ్యం.
కరీంనగర్ నెహ్రూ యువజన కేంద్రం సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి రజక చిట్యాల ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ కరీంనగర్ జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ నరేష్ గారు తదితర నాయకులు రజక సంఘం సభ్యులు తదుపరి కేకును కట్ చేయడం జరిగింది. అనంతరం సభ నిర్వహించి వివిధ విభాగాల అధికారులు రజక సంఘం నాయకులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఐలమ్మ గారి ఆశయాలను ఐలమ్మ గారి ఆశయాలను అమర హే అమర హే. జోహార్ తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మకి జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మకి జోహార్ జోహార్. సైదాం ఐలమ్మ ఆశయాలను సైదాం సైదాం. సైదాం ఐలమ్మ ఆశయాలను సైదాం సైదాం. జిల్లా పరిషత్ సిఇఓ గారికి మరియు ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తున్న వెనుకబడిన తరగతి కార్యనిర్వహణ అధికారి అనిల్ గారికి అండ్ నెహ్రూ యూనియన్ మా ఐలమ్మ జయంతికి ఒక వేదికను కల్పించినందుకు నెహ్రూ యూనియన్ అధికారి గారికి మరియు ఈ కార్యక్రమం ఇచ్చిన రజక బాంధవులకు చిట్యాల ఐలమ్మ అభిమానులకు జయంతి కార్యక్రమం శుభాకాంక్షలు తెలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం మనందరికీ గర్వకార్యంగా ఉంటుంది. భూమి కోరుకో గుర్తు కోరుకో రాచకొండ నరేష్ గారు జిల్లా అధ్యక్షుడు. జయంతి నెహ్రూ యువ కేంద్రంలో బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ కుమార్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా అడిఓ గారు, కుమార్ గారు, జెడ్పీ సిఓ గారు మరియు అతిథిధర అధికారులు మరియు నా కుల బాంధవులు, వివిధ సంఘాల పెద్దలు మరియు వివిధ ప్రజాప్రతినిధులు అందరికీ నా ప్రత్యేకత ధన్యవాదాలు. మనందరం కలిసి ఈ జయంతిని ఎంతో గొప్పగా జరుపుకుందామని అనిల్ కుమార్ సార్ దగ్గరికి ఒక 4-5 రోజుల ముందే వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది. సార్ తప్పకుండా మీకు జయంతిని నేను ఎప్పుడైనా వర్ధంతే కానీ జయంతే కానీ స్టాచ్యూ దగ్గర దండలేసి వెళ్తున్నాం సార్ అని అడిగిన వెంటనే మీకు ఈసారి జయంతికి మంచి జడ్పీ హాల్లోనే మనకు ప్రోగ్రామ్ నిర్వహిస్తామనుకున్నాం. అన్ని కారణాల వల్ల అక్కడ చేసుకోలేకపోయినాము. ఇప్పుడు ఈ నెహ్రూ యువ కేంద్రంలో ఇంత ఘనంగా మన చిట్యాల ఐలమ్మ జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషం. నేను మొదటిసారి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడై ఈ చిన్నగా సభ పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా అధికారుల దగ్గర నుంచి కొన్ని మాకు పనులు అంటే ప్రతి మండలానికి ఒక పాఠ్యాంశాలు కావాలని ఆర్డీఓ సార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా వివిధ విలేజ్ల కొన్ని పనులు జరగాలి సార్. గోపి గారు దానికి స్థలం కేటాయించాలని మీ దృష్టికి తీసుకొస్తాం సార్. అది స్థలం కేటాయించాలని కోరుతున్నాం సార్. అంటే మా కరీంనగర్ జిల్లాలోనే ఒక పట్టు ప్రజలు అంటే ఒక పట్టు వెనుక వచ్చి మనం అందరం కలిసి ఉండి ప్రభుత్వంలో
ఏ ఒక్క పని కావాలంటే మనం అందరం కలిసి ఉంటేనే అనేది దానికి మనమందరం కలిసి ఉండి పనిచేయాలని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు సిఇఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఇన్వైటెడ్ కోఆర్డినేటర్ అండ్ యూత్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు, సంఘ బాధ్యులు, జిల్లా బాధ్యులు, ఈ సమావేశానికి చేసిన జేఏసీ సమావేశానికి చేసిన మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు మనము ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. వాస్తవానికి 130వ జయంతి మనం ఏర్పాటు చేసుకున్నాము. అంటే వీరనారి శాఖని అయినప్ప యొక్క ఆమె ధైర్యాన్ని కొనయాలంటే మనం ఎంత శక్తిగా చాలా తక్కువ. ఎందుకంటే మీరు చేసే వృత్తి పవిత్రమైన వృత్తి. ఇంటికి జనంగా ఏమనుకుంటామంటే మీరేమనుకుంటూ తెలియదు కానీ మా దగ్గర కానీ ఇక్కడ కానీ మా ఇంటి ఆడబిడ్డ అనుకుంటాం. ఆడబిడ్డ అయితే నాకు మీ పైన ఒక అభిమానం ఏంటంటే నేను మా లేచి వెళ్ళినప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఎవరైతే వంతుల వాళ్ళే చేశారో వాళ్ళందరినీ కూడా నేను పిలిపించుకోవడం నాకు అలవాటు. అక్కడ కట్నం పెట్టుకునే అలవాటు, ఆ ఆడబిడ్డ కట్నం పెట్టుకునే అలవాటు. ఇంకా ఆ పవిత్రమైన దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. తప్పనిసరిగా ఏమున్నా తప్పనిసరిగా మీరు ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు కానీ లేదా సరే ఇక్కడ ఉంది అంటే నేను తప్పనిసరిగా పరిశీలించడానికి సభముఖంగా తెలియజేస్తూ నాటి తెలంగాణ స్థాయి పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రదర్శనతో పాటు స్ఫూర్తిగా నిలిచారు. భూమి కోసం, ముక్తి కోసం, రెడ్డి చాటి నుంచి కోసం సాగిన తెలంగాణ స్థాయి పోరాటంలో ఐలమ్మ గారు ప్రదర్శించిన పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, గౌరవాన్ని సాధించాయి. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ గారి జీవితం నిదర్శనం. హక్కుల కోసం ఐలమ్మ గారు చేసినప్పుడు ఆత్మగౌరవ పోరాటం స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల కోసం చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ గారి యొక్క జయంతి మరియు వర్ధంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలు కూడా వారి త్యాగాన్ని స్మరించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వారి స్ఫూర్తిని తెలంగాణలో ఉన్నటువంటి దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డి, అలాగే ఆనాడు దేశ్ముఖ్ కూడా నిజాము ప్రభుత్వంలో ప్రవేశిస్తారు. 3 రకాల భూ వ్యవస్థలు ఉండేటువంటి ఒక జమీందారులు, దేశములు, అట్లాగే సర్కారీ రాష్ట్రాన్ని ఒక రకమైన ఉంటుంది. ఈ భూమి మీద వచ్చేటువంటి పనులు వసూలు చేసుకొని తర్వాత కొంత నిజాం ఇచ్చి తర్వాత వాళ్ళ పోషణ అయితే ఈ సిస్టంలో నేను 2 మాటల్లో సంక్షిప్తంగా చెప్తాను, ఎక్కువ డీటెయిల్గా పోలేము. కానీ ఈ సిస్టంలో చిన్నవాళ్ళ మీద, పనిచేసే వాళ్ళ మీద దౌర్జన్యం చేసుడు, పెత్తనం చేసుడు, అణిచివేసుడు, అమానుషంగా చూడడము, అరాచకాలు చేయడము అనేది కూడా ఒక పరిపాటిగా ఆ రోజులలో సింపుల్గా నేను సమాప్తం చేసుకురావాలి. అంటే ఇది అన్ని చోట్లల్లో నిజాం వ్యవస్థ కింద కొంత హెచ్చు తక్కువ కావచ్చు, అక్కడ ఎక్కువ ఉండొచ్చు, అక్కడ తక్కువ ఉండొచ్చు. కానీ మన దగ్గర కూడా చూసి ఎందుకు మా అనుభవంలో మేము చదువుకున్నప్పుడు కూడా చాలా విషయం కూడా మీ అనుభవాలలో ఏంటంటే ఒకటి ఆత్మగౌరవానికి ప్రతీక అంటే మనం అరే అని ఎందుకంటున్నాము అంటే సరిపోతుంది. అక్కడ మంట ఉంటుంది. ఎవరినైనా గ్రామాలలో కానీ చిన్న పెద్ద విషయాలలో మామూలుగా వాళ్ళు పురాపరమైనటువంటి ఆధిపత్యాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అరే అని అంటాం. మనం ఎందుకంటున్నారా అరే అని ఎందుకంటామని అక్కడ సరిపోతుంది. యాక్చువల్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో మనకి పుస్తకాలలో ఎక్కడో బయటకి నుంచో రాదు. దానికి ఈ గంటలు కథలు సాంగ్లు అవసరం లేదు. ఇది అంటే మనిషిని మనిషిగా గౌరవించేటువంటి, మనిషిని మనము నిజమైన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వర్ధంతి కానీ జయంతి కానీ తూతూ మంత్రంగా మాకు 10,000 రూపాయలతోనే 5,000 రూపాయలతో జయంతి, 10,000 రూపాయలతోని వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి మా జయంతే కానీ వర్ధంతే కానీ మా డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా వచ్చే జయంతి వర్ధంతికి 2 లక్షల రూపాయలతో మాకు సమకూర్చి జయంతి ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రత్యేకత కార్యాచరణ రూపొందించి మాకు మా రజకులకు చిన్నచూపు చూడకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నాను. ఐలమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్గా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు ఎలా స్పందిస్తారు? నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నా. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు, ఎమ్మెల్యే బీర్నపల్లి శంకరన్న గారు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మరి బీసీ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి వారి హయాంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే భారీ ఎత్తున ఈ ప్రోగ్రాంకి నన్ను రాష్ట్ర కన్వీనర్గా నియమించడం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. కానీ ఆ సంతోషం వ్యక్తం చేయాలనుకుంటే వచ్చే జయంతి కానీ వర్ధంతి కానీ మాకు ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు నిధులను కేటాయించి ఎమ్మెల్సీ బసవసారయ్య గారు, వీర్నపల్లి ఎమ్మెల్యే శంకరన్న గారు దీన్ని ప్రత్యేకత కార్యాచరణ రూపొందించి మాకు ఇంకా ఘనంగా జరుపుకునేదానికి నిధులు మంజూరు చేయాలని మేము కోరుతున్నాం. మీ పేరు చెప్పండి. రాచకొండ నరేష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ మరియు పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కరీంనగర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.